హుజూర్ నగర్ సబ్ జైల్లో మరణించిన కల్లా రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్. హుజూర్ నగర్ సబ్ జైల్ రిమాండ్లో మరణించిన కల్లా రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకొని రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, హైకోర్టు న్యాయవాది రామారావు, బీజేపీ సీనియర్ నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ కల్లా రాజేష్ మృతిపై తీవ్రంగా మండిపడ్డారు. రాజేష్ మృతికి కారకులైన వారిని ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏం చేసిందంట పక్కకు పోయిందంట రాజేష్. పక్కకు పోతే ఈ అబ్బాయి లేచి స్నానం చేసి హెల్మెట్ పెట్టుకొని కచ్చిపు కట్టుకొని కలజోడు పెట్టుకొని కాపాడుకొని బాధలని పోతుందంట. రాజేష్ బండి చూసి బర్రన పట్టుకుందంట. పట్టుకొని మళ్ళీ అదే కానిస్టేబుల్ ఇంటికి వచ్చి కోదాడ పట్టణంలో ఒక దళిత యువకుణ్ణి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ అధికారులు నిర్దాక్షిణ్యంగా వారిని వివిధ కారణాల మీద లాకప్ డెత్ జరగడానికి కారకులైన అధికారుల మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికారుల మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గౌరవశ్రీ ఎన్ రామచంద్రరావు గారు పంపించిన విధంగా వెంటనే స్పందించాలి. ఈ సమస్యను రాష్ట్రం లెవెల్లో కూడా దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తి పోరాటం చేయాలనే ఆలోచన విధానంతో ఈరోజు కోదాడకు మన కర్ల రాజేష్ గారి ఇంటికి రావడం జరిగింది. కర్ల రాజేష్ యువకుడు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుణ్ణి కావాలని చెప్పి తప్పుడు కేసు బనాయించి తప్పుడు కేసులో ఆయన మీద ముద్దాయిగా A4గా నిర్ణయించి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసి అతనిపైన అనేక రకాలుగా కేసులను బనాయించి లాకప్ డెత్ చేసిన పోలీస్ వ్యవస్థను, అదేవిధంగా ఇక్కడ కోదాడలో ఉన్న పోలీస్ అధికారులను, ఎస్ఐ గారిని, అదేవిధంగా సిఐ గారిని, డిఎస్పి గారిని నిలదీసి ఇక్కడున్న దళిత సమాజం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నిలదీసి అడగడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే కర్ల రాజేష్ గారి అమ్మ లలితమ్మ పూర్తిగా ఏం జరిగింది, నా కొడుకును ఏ విధంగా హతమార్చిండ్రు అనేది కూడా పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. మేము ఏదో ప్రభుత్వం మీదనో లేదంటే పోలీస్ వ్యవస్థ మీదనో తప్పుడు ఆరోపణలు చేయడానికి రాలేదు. పోలీస్ వ్యవస్థను మేము గౌరవిస్తాం. కానీ ఈ కేసులో సంబంధించిన ఎవరైతే ఎస్ఐ గారు, అదేవిధంగా సిఐ గారు, డిఎస్పి గారు కర్ల రాజేష్కు చేసిన అన్యాయాన్ని ఎదిరించి పోరాడడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. ఈరోజు తల్లి చెప్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. తల్లి ఏడ్చుకుంటూ చెప్తుంది, నా కొడుకుకు చావుకు కారణము ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ, ఇక్కడున్న పోలీస్ అధికారులు, వారిని వదిలిపెట్టొద్దు అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే కర్ల రాజేష్ గారు వారి ఆత్మశాంతి కలగాలనంటే ఇక్కడైతే ఏదైతే ఆయనకు అన్యాయం చేసి ఆయనను వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి తప్పనిసరిగా ఒక దళిత సమాజంలో జరిగిన అన్యాయాన్ని ఎదురించి పోరాడడానికి మేమందరం కూడా ఈ సమస్యను ముందుకు తీసుకుపోవడానికి సాధ్యమైనంతగా మేము కృషి చేస్తాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ డిమాండు వెంటనే ఎవరైతే ఈ దాంట్లో ఈ కేసులో ఉన్నారో ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి, లేదంటే రిమూవల్ చేయాలి. అదేవిధంగా
డిఎస్పి గారిని, ఇప్పుడున్న డిఎస్పి గారిని కూడా వారిని కూడా సస్పెండ్ చేసి రిమూవల్ చేయాలి, సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన జరిగిన దాని మీద కూడా మొదటి నుంచి 4వ తారీఖు నుంచి వెళ్ళి ఈరోజు వరకు కూడా మొత్తం కూడా ఒక సిట్టింగ్ జడ్జి తోటి, ఒక మెజిస్ట్రేట్ తోటి మొత్తం కూడా దీని మీద ఏ విధంగా జరిగిందనేది కూడా నిజ నిర్ధారణ కమిటీ ఒక సిట్టింగ్ జడ్జి తోటి వేసి వెంటనే ఈ కుటుంబానికి అదేవిధంగా ఈ సమస్యకు ఏ విధంగా జరిగిందనేది కూడా సిట్టింగ్ జడ్జి ద్వారా కమిటీ వేయాలని చెప్పేసి దీనికి న్యాయం చేకూర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.